హాయ్ స్టూడెంట్స్, నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. సో ముందుగా వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సో ఇద్దరు స్టూడెంట్స్ అండి, ఒకళ్ళు నాజ్ బేగం, ఇంకొకళ్ళు దుర్గా ప్రసాద్ అండి. సో వీళ్ళు ఎకనామిక్స్ గ్రూప్ 2కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయమని అడిగారండి. సో వారి కోసం ఈ వీడియో అండి. సో ఫస్ట్, తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో 2016 మేలో ఏ పథకాన్ని రద్దు చేసింది? తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో 2016 మేలో ఏ పథకాన్ని రద్దు చేసింది? బంగారు తల్లి పథకం. నెక్స్ట్, భారతదేశంలో ఏ ముఖ్య అంశంపై అసోచాం అధ్యయనం చేసింది? భారతదేశంలో ఏ ముఖ్య అంశంపై అసోచాం అధ్యయనం చేసింది? దుర్భిక్షం మీద. నెక్స్ట్, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే కింది వాటిలో ఏది అవసరం లేదు? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే కింది వాటిలో ఏది అవసరం లేదు? ఆన్సర్ రాజకీయ జోక్యం. నెక్స్ట్, పర్యావరణాన్ని మానవజాతి మాత్రమే కలుషితం చేస్తుందని జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాలని పేర్కొన్నది ఎవరు? పర్యావరణాన్ని మానవజాతి మాత్రమే కలుషితం చేస్తుందని జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ మార్క్ ట్వైన్. నెక్స్ట్, 11వ ప్రణాళికలో శిశు మరణాలను 2012 నాటికి ఎంతకి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 11వ ప్రణాళికలో శిశు మరణాలను 2012 నాటికి ఎంతకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 28కి. నెక్స్ట్, జీవావరణ సామర్థ్యాన్ని మానవ శ్రేయస్సును కలిపి చూపించేది ఏది? జీవావరణ సామర్థ్యాన్ని మానవ శ్రేయస్సును కలిపి చూపించేది ఏది? ఆన్సర్ హ్యాపీ ప్లానెట్ సూచిక. సో ఈ హ్యాపీ ప్లానెట్ సూచిక ఏం చేస్తుందండి? జీవావరణ సామర్థ్యాన్ని మానవ శ్రేయస్సును కలిపి చూపిస్తుంది. నెక్స్ట్, ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన రంగాలను ఏ సంవత్సరంలో 8 నుంచి 3కు కుదించారు? ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన రంగాలను ఏ సంవత్సరంలో 8 నుంచి 3కి కుదించారు? 1998లో. నెక్స్ట్, భారతదేశ జనాభాలో గిరిజనుల శాతం ఎంత? భారతదేశ జనాభాలో గిరిజనుల శాతం 8.6% అండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణం లింగపరంగా మహిళల పట్ల వివక్ష చూపకూడదని పేర్కొంటుంది? రాజ్యాంగంలోని ఏ అధికరణం లింగపరంగా మహిళల పట్ల వివక్ష చూపకూడదని పేర్కొంటుంది? 15 అండి. 15వ అధికరణం. నెక్స్ట్, ఎమిగ్రేషన్ అంటే ఏమిటి? ఎమిగ్రేషన్ అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్ళడం. దాన్ని ఎమిగ్రేషన్ అంటారు. నెక్స్ట్, 2013 భూసేకరణ చట్టం నుంచి మినహాయింపు పొందిన రాష్ట్రం ఏది? 2013 భూసేకరణ చట్టం నుంచి మినహాయింపు పొందిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, బ్రిటిష్ వారి కాలంలో అభివృద్ధి చేసిన రవాణా సౌకర్యాల వల్ల త్వరితగతిన క్షీణించింది ఏది? బ్రిటిష్ వారి కాలంలో అభివృద్ధి చేసిన రవాణా సౌకర్యాల వల్ల త్వరితగతిన క్షీణించింది హస్తకళల పరిశ్రమ. ఇవండి ఈ వీడియోలోని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఎకనామిక్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.